లంబసింగి చింతపల్లిలో మూడో రోజు అండి. ఎవరైనా పొద్దున్న లేచి ఈ సీజన్లో చలిమంట కాగుతారా? అదే మంట చలికి మంట కాగుతారా అంటున్నా. నేనైతే పొద్దున్న లేచి ఇప్పుడు ఆరండి చలిమంట కాగుతున్నా. చల్లగా ఉందండి, ఇక్కడ శీతాకాలంలా ఉంది. పొద్దున్న మధ్యాహ్నం అంటే ఆటోమేటిక్గా కొంచెం ఎండ ఉంటుంది. ఆటోమేటిక్ కాదు, ఎండాకాలంలా ఉంటుంది, పర్లేదు. కానీ పొద్దున్న మాత్రం శీతాకాలంలో అనిపిస్తుంది నాకైతే. నత్త అంట, అడవిలో తిరిగే నత్త అనుకుంటా. నేను మొదటిసారి అండి ఇంత పెద్ద ఈ టైప్లో ఇంత పెద్ద నత్తని చూడడము. కొమ్ములు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. కరుతుంది అనుకుంటున్నాను నేను. వ్యూ అయితే చాలా బాగుందండి, అచ్చం శీతాకాలంలానే ఉంది. ఆ దూరపు కొండలు అయితే చాలా మబ్బుగా కనిపిస్తున్నాయి. అది మంచు భలే ఉంది. ఈ కొండలెక్కి చూస్తే అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ మంచు పడతానే ఉంది. ఇవి అత్యంత ఎత్తైన ప్రదేశాలు కదండి, అందుకోసమని చల్లని ప్రాంతం అన్నమాట. ఇది మేము నడిచి వచ్చిన దారి. ఈ రోజైతే ఇంట్లో భోజనాలండి, పూజ జరిగింది. పూజ చేశారనమాట అమ్మవారికి. సో భోజనాలు చూసారండి, అరిటాకుల్లో ఇది సాంబారు, అన్ని ఐటమ్స్ చేశారు. చాలా బాగుందండి. నిహారిక బర్త్డే అండి ఈరోజు, నిహారిక పుట్టినరోజు. ఈరోజు అంటే ఈ వీడియో వచ్చేసి 16వ తారీఖున తీసే వీడియో, 16వ తారీఖున తన పుట్టినరోజు. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు వస్తుంది అన్నది నేనైతే చెప్పలేను, కానీ చెప్తున్నాను తన బర్త్డే ఎలా ఉంటుందో దగ్గర చూపించేవాళ్ళు ఒకసారి. తను బాగుందండి. నేనే రెడీ చేస్తానండి నిహారికని ఈరోజు. మాలు జడ వేసానండి, పూలు చక్కగా చూపిస్తాను తర్వాత మీకు. అలాగే తమ్ముడు బాబీ బాబీ తమ్ముడే పూజ జరిపించేది. అయిపోయింది, పూజ అయిపోయింది. ఈరోజు అయితే నిహారికది బర్త్డే అన్నాను కదండి, చూసారండి ఎంత చక్కగా నేనే రెడీ చేసా. చెప్పాను కదా, జడ వేసి పూలు వేసి. ఇందాక కూర్చొని సరిగ్గా కనిపించలేదు, అందుకోసమని జడ వెనక్కి ఒకసారి వాళ్ళు జడ వేస్తానండి. వాళ్ళు జడ బాగుంది. తమ్ముడు బాబీ వాళ్ళ రిలేటివ్స్ అండి, అందరూ హాయ్ చెప్తారు. చూడండి తనేమవుతుంది బాబీ? అక్క. బాబీ అందరు అక్కలేనా? బాబీ వాళ్ళ అమ్మగారు తను. మిగతా వాళ్ళందరూ అక్కలు అవుతారంట బాబీకి. మీరు పెద్దమ్మ అవుతారా? బాబీ నీకు పెద్దమ్మ, తను కూడా. ఓకే, చూస్తారు. కానీ మీ అమ్మే వాళ్ళకి అక్కలా కనిపిస్తుంది, అక్కలా ఉంది, వాళ్ళ చెల్లెల్లాగా ఉన్నారు. ఇదన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. అందరం భోజనం చేసేసామండి, చెప్పాను కదండి పూజ జరిగిందనేసి. సో ఇదన్నమాట తన అమ్మమ్మ. తన అమ్మమ్మ అంట బాబీ తమ్ముడికి. ఓకేనండి, మరి బాయ్. దాసత్తి రా. ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే సీసా మూరత్ దగ్గరికి వెళ్తున్నాము. సీసా మూరత్ చూద్దరు మా సీసా మూరత్ని. కౌడి మూరత, సీసా మూరత తమ్ముడు తీసుకెళ్తున్నాడు, సత్తి తమ్ముడు. ఎక్కడన్నది ఏ ఇల్లు? ఇదా? ఇల్లు కూడా బాగానే ఉంది. ఏదిదా? చిన్న ఏది?
ఎక్కడుంది? ఎక్కడున్నారు సీతమ్మ గారు? సీతమ్మ గారు రావాలి. ఇలా ఉంది. అరటి చెట్లు మాత్రం పెద్ద పెద్దవి అమ్మ. ఎంత హైట్ ఉన్నాయేంటి? తినే కాయలు కాస్తాయండి ఇలాగా? తినే కాయలేనండి ఇవి? కూర ఉండే కాయలండి? తినొచ్చా? దా సీతమ్మ గారండి, సీతమ్మ అత్త. ఇదిగో నీకు టిఫిన్ తెచ్చాము. అదే టిఫిన్ కావాలని అన్నావు కదా ఇందాక. అయితే టిఫిన్ తిని ఉండు. అది 2-3 అట్లు కలిపి కట్టేస్తారు ఒక దాంట్లో. అందుకు నీకు అందుట్లో తీసి తెచ్చాము. తిని ఉండు, మేము వస్తాము. బట్టలు ఉతుకుండు. బట్టలు ఉతుకుంటే నేను వస్తాను. ఆ విధంగా నాకు చీర కడతానంది. అద్దం ఉందా సీతమ్మ? సీతమ్మ అద్దం ఉందా మీ ఇంటి దగ్గర? ఉందా? పర్లేదండి. ఇదిగోండి మేమైతే కొంచెం టచ్అప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకున్నాము. అంటే ఆ డ్రెస్ లో కొంచెం అట్రాక్షన్ గా కనిపించాలని. తనకు కూడా వేసుకుంటది. తనకు కూడా వేసుకుంటానంటుంది నిహారిక. చెరొక చీర ఇక్కడ మన తమ్ముడు బాబీ వాళ్ళ అమ్మది అడిగి తీసుకెళ్తున్నాము. అంటే మన చీరలు ఉన్నాయి కానీ ఇవి కొంచెం అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. అంటే అంచుంటే బాగా కనిపిస్తాయి కదండి ఆ టైప్ లో. సీతమ్మ అయితే ఇప్పుడు మనకి వాళ్ళ ఇల్లు బాగుంది కదండి. ఇందాక ముందు క్లిప్ లో చూసారు కదా. సీతమ్మ అత్త 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 నీకు అత్త అయితే నాకు నేనేన్నాను అత్తే. అయితే సీతమ్మ అత్త మాకు దింస సీతమ్మ అత్త కొడుకుని పెళ్లి చేసేస్తాం రచనని. అవునా? అమ్మో, కొడుకులు ఉన్నారా? సరే, దింస ఈ డ్రెస్ వేసి దింస ఆడించలేలా. నిన్న చింతపల్లి జాతరలో ఆడాను నేను దింస. ముందు వీడియోస్ లో ఉంటదండి ఆ దింస. అది ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి ఉంటే చూడండి. ఇదిగోండి మరి ఇందాక సీతమ్మ ఇల్లు చూసారే, దారి చూసారో లేదో సరిగ్గా. వెళ్తున్నాము. ఇదిగో మేము ఇప్పుడు ఈ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము సీతమ్మ ఇంటికి. వావ్, పనసకాయలు చూడండి బాబు, 5 దాకా ఉన్నాయి. ఈ చెట్టుకి 50 సంవత్సరాలు ఇలా వయసు ఉంటది. మొత్తం ఇక్కడిక్కడే ఉన్నాయి పనస చెట్లన్నీ. సీతమ్మ వెళ్ళిపోతుంది. సీతమ్మ అత్త పశువులు చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇది ఎవరి ఇల్లు సీతమ్మ అత్త? ఇది కూతురు, మీ కూతురుదా? తను ఏమవుతారు ఈ పెద్దమ్మ? నీకేమవుతారు? అత్తయ్య, సీతమ్మ అత్తయ్య వాళ్ళ అత్తయ్య, మీ అత్తయ్య. ఇక్కడ ఇది ఇక్కడ కడదా? ఇక్కడ భలే ఉన్నాయి. ఇది కిచెన్. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీదే, సీతమ్మ అత్తయ్య ఫ్యామిలీ కదా ఇదంతా. ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఉంటారు. సీతమ్మ అత్త అయితే మాకు కుర్చీలు ఇవన్నీ సర్దేసింది మేము వచ్చి రాగానే ఈ స్టోర్ రూమ్ నుంచి. ఇది స్టోర్ రూమ్. తమ్ముడు వీడియో తీస్తాడు మనల్ని. నేను వీడియో తీస్తా. ఇది హాల్. చక్కగా ఒక్కదానే ఉంటావు ఇక్కడ ఈ గదిలో? 2 గదులు ఉన్నవి. అవి 2 గదులు ఉన్నాయి. మాకు ఇది ఒక్క గది. అంటే నువ్వు నీకు ఒక్కదానికి ఈ గది అంతేనా? ఇక్కడ పడుకుంటారు. పిల్లలేమో అవతల. అబ్బాయిలు ఎంతమంది? 2. అందులో ఒక అబ్బాయినైనా నాకు ఇచ్చి చేస్తుంది. 2 మగవారు 2 అండవారు. ఇద్దరు అండవారు 2 మగవారు. 2 అండవారు 2 మగవాళ్ళు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అంటండి. అందులో ఒక అబ్బాయిని నాకు ఇచ్చి చేద్దండి సీతమ్మ అత్త. పెంటపాడు చింతపల్లి లంబసింగి కోడలిని, లంబసింగి చింతపల్లి పెంటపాడు కోడలి నేను. బాగుంది సీతమ్మ, ఇది చాలా బాగుంది. తమ్ముడు ఇలా చూపించు కొంచెం దగ్గర. చక్కగా ఉంది అయితే. చెక్క అండి, ఇది చెక్క. వాళ్ళెవరు సీతమ్మ అత్త? కొడుకు కోడలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి 2 అబ్బాయిలకి. బాబు
ఈ రోజు ఇద్దరు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయిపోయినాయా? అందరికీ పెళ్ళిళ్ళు. అందరికి అయిపోయాయి. రెండో పెళ్లి చేస్తాం అంతేనా? ఒక అబ్బాయికి ఇచ్చినాను. ఓకే. ఇదేంటి? అటు ఒక గది ఉన్నది. మరి దీని గుమ్మం ఏది? ఇది స్టోర్ రూమ్ ఇది. అది గుమ్మం 2 లేదా? గదులు. అయ్యి బాబోయ్, గోడకి వెళ్ళాలా? ఏండి భలే ఉందండి. ఇదంతా గోడ, దూరం వెళ్ళు. ఇదంతా గోడ అండి, ఇక్కడ వరకు ఇలా గోడ. ఇదేమో ఇక్కడ వరకు వస్తుంది గోడ, ఇక్కడ వరకు కాళ్ళ వరకు. ఇది దాటి అవతలకి వెళ్ళాలంట. ఇది బియ్యం ఏదైనా దాచుకుంటాక, ధాన్యం దాచుకుంటాక, ఇది ధాన్యం దాచుకుంటా. చీకటి ఉన్నది, ధాన్యం కొట్టు అంటారు కదా అది. ఇప్పుడైతే మరి మాకు చీర కట్టిస్తావు కదా. నాకైతే ఎప్పుడెప్పుడు కట్టుకోవాలని ఉంది. మీకు కూడా ఎప్పుడెప్పుడు చూపించాలని ఉంది. ఫస్ట్ టైం నేను అసలు ఎప్పటి నుంచో అండి ప్లానింగ్ అంటే ఎప్పుడన్నా అరకు టూర్ వస్తే అక్కడ ఏంటి అరకు దగ్గర ఏదో ఉంది కదా, ట్రైబల్స్ సంబంధించి కడతారు కదా. మ్యూజియం కాకుండా ఇంకోటి ఏదో ఉంది, అక్కడ కడతారు ఇలాంటి చీరలు. సాప్రాయ్ కాదు, అది కొండపైన కూడా కాదు కానీ అదేదో లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు. గిరిగ్రామ దర్శిని, నాకే వచ్చింది పేరు. గిరిగ్రామ దర్శినిలో ఇలా రెడీ చేస్తారనమాట. మనం అమౌంట్ కట్టి లోపలికి వెళ్తే అలా కట్టి రెడీ అవుదాం అనుకున్నాను అక్కడ. కానీ ఏ ఖర్చు లేకుండా సీతమ్మక్క అయితే నాకు కోడలికైతే కట్టించేస్తుంది. ఇవాళకి కోడలిని సీతమ్మక్కకి నేను. మరి కొత్త కోడలికి నేర్పించాలి కదండి వాళ్ళ ఆచారాలు ఎలా కట్టాలి ఏంటన్నది. నాతో పాటు మన హారిక కూడా రెడీ అయిపోద్ది. మేమైతే రెడీ అయిపోయామండి, బయటికి వెళ్తున్నాము. రెడీగా ఉండండి చూడడానికి. పద సీతమ్మత్త, తలుపు తీసి పదండి ముందు. పదండి పదండి, వస్తున్నాయి చింతపల్లి బామలు, చింతపల్లి సంతకు వెళ్ళి చింతపూల చీర కడితే. చీర అయితే సీతమ్మత్త కట్టిందండి. హెయిర్ స్టైల్ అయితే ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, తను చేశారు అనమాట. థ్యాంక్ యూ సిస్టర్, హెయిర్ స్టైల్ చేసినందుకు. వేద్దాం, అక్కడ కాదు ఇక్కడికి రాసే, ఎందుకంటే అక్కడ కొండ బాగా కనిపిస్తుంది. ఎలా ఉందండి డ్రెస్? ఎంతకి బాగుందండి. ఎముకల గూడులా ఉన్నా. నాకు తెలుసు ఎముకల గూడులానే ఉంటుంది నేను. ఎంత ప్రయత్నించిన ఒళ్ళు మాత్రం రావట్లేదు. ఒళ్ళు అంటే ఒక 50 కేజీలు బరువు పెరుగుదామని అనుకుంటున్నాను కానీ అస్సలు పెరగట్లేదండి. అప్పటి నుంచి ఇప్పటికి ఇదే పర్సనాలిటీ. 50 కేజీలు వచ్చి కరెక్ట్ వెయిట్ నాకు 47 కేజీలండి. పాట పాడు, వచ్చా సీతమ్మ? మీ లాంగ్వేజ్ లో పాడు. కరే బురే మరే అని మా లాంగ్వేజ్ లో పాడమంటావా? మా లాంగ్వేజ్ లో పాడమంటావా చెప్పు. వెనక్కి రండి మళ్ళీ. మా బాబీ తమ్ముడు వాళ్ళమ్మ. చక్కగా ఉంది. ఏం కూర ఉండేవి ఇవాళ ఇంట్లో? మరి చింతపండు పులుసా? ఏమేమి కూరలు వండుతారు మీరు? మా కొడుకు వెళ్ళిపోయినారు ఊరికి. నేను చింతపండు పులుసు చేస్తే అనుకుని తినలేదు. నువ్వు తెచ్చింది నేను తెచ్చిందే తిన్నావా? టిఫిన్ సీతమ్మత్త పొద్దున్న టిఫిన్ కావాలందండి, అంటే టిఫిన్ తెచ్చిచ్చాను. చూసారు కదండి. తినేసావా లేదా పడేసావా? తినేసావు కదా. సీతమ్మత్త చీర కావాలండి. సాయంత్రం అయితే సీతమ్మత్తకి చీర ఇలాంటిదా? సర్లే కానీ ఇది గోల్డా? అంత బంగారమే, గోల్డ్ కాదు. గోల్డ్ కాదండి, బంగారం అంట. బాగుంది. ఎన్ని తులాలు ఉంటది సీతమ్మత్త బంగారం? అంత పాడర్ చేసింది. ఇది ఎప్పుడు కొన్ని ఉంటా?
నీరు సంవత్సరం కొత్తిమిలే పాడరికి ఈ అంత బంగారం. బంగారం కొన్నాం. ఉమ్, నీరుడు సంవత్సరమే. ఉమ్, ఇది బంగారమా? గోల్డా? ఇది కూడా బంగారం, అన్ని బంగారమే. బంగారం. గోల్డ్ అయితే కాదు. ఉమ్, ఇది ఇది నిజాతే బంగారమే. సంతది. ఇది సంతది. ఉమ్, రోల్డ్ బంగారం. ఉమ్. నకిలీ బంగారం. బావి తమ్ముడిని అడిగాను నేను, ఈ ఉమ్, విధంగా చీరలు కట్టుకుంటారా మీ ఊళ్ళో ఎవరైనా అంటే, కట్టుకుంటారు అన్నాడు. ఉమ్, నేను వీడియో తీసుకోవాలంటే సరే తీసుకోవచ్చు అన్నాడు. సో నువ్వు ఇంకొంతమంది కట్టుకొని కనిపించారు ఇలా చీరలు అన్నమాట. ఉమ్, అదిగో చూపించు వాళ్ళ అత్తగారు, సీతమ్మ వాళ్ళ ఉమ్. అత్తగారు చూడండి చక్కగా కట్టుకుంది. అంటే ఏంటంటే బ్లౌజులు ఎందుకు వేసుకోలేదంటే వీళ్ళ పాత కాలపు ట్రెడిషన్ ని చూపించాలని బ్లౌజ్ వేసుకోలేదు. పొద్దున్నైతే సీతమ్మత్త కూడా బ్లౌజ్ వేసుకోలేదండి తెలుసండి. ఇందాక మేము వచ్చాక బ్లౌజ్ వేసుకొని మళ్ళీ కట్టుకుంది చీర. బ్లౌజ్ లేదు ఏమీ లేదు సీతమ్మత్త పొద్దున్న కట్టుకున్నప్పుడు. పాత కాలపు ట్రెడిషన్ చూపించాలని వేసుకున్నాము. బ్లౌజ్ వేసుకున్నా సరే బాగుంటది, కానీ ఆ ట్రెడిషన్ అయితే బాగుంటది అనేసి అన్నమాట. కానీ చాలా బాగుంది. నా డ్రీమ్స్ అన్ని కొన్ని ఫుల్ఫిల్ అయ్యాయి ఇక్కడికి వచ్చాక. ఈ లొకేషన్ చూడాలి, ఇవి చూడాలి, అవి చూడాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది బాగుంది సీతమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సీతమ్మత్త. ఓకేనా? మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నీకు ఒక కాటన్ చీర కడతావా? ఎల్లడిది కూడా తెచ్చిస్తే కడతాను. మరి కడతావా? ఇలాంటి చీర అయినా కడతావా? ఎల్లడి చీరను కడతాను. ఓకే. ఎలాంటి చీర అయినా కడద్దంట. ఇప్పుడు మళ్ళా మాత్రము వస్తావా? ఒక నార్మల్ సారీ తెప్పిస్తానండి చింతపల్లి సంత నుండి. ఇక్కడే చింతపల్లి. ఓకే. మళ్ళీ వస్తాము. ఇప్పుడు కాదు. తమ్ముడు వాళ్ళ గృహప్రవేశానికి అప్పుడు కాదు కానీ వర్షాకాలంలో వస్తాను. ఆ సీజన్ లో కూడా అక్కడ ఉంటాడు బాగుంటది కదా. మీది చూడడానికి. సరేనా? సరే. ఉంటామండి మరి. బాయ్ బాయ్. ఏమన్నా తప్పులు తేడాగా ఉంటే క్షమించండి. నువ్వు కూడా బాయ్ చెప్పు. బాయ్ బాయ్.